హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే అక్కడక్కడైతే క్లిప్లు అయితే యాడ్ చేశానండి, మొత్తంగా తీయలేదు. ఏంటంటే ఈ వీడియో వచ్చేసి నేను ముందుగానే తీశాను వేరే టాపిక్ కోసం మాట్లాడదామని చెప్పేసి. కానీ ఇలాంటి టాపిక్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు టైలర్స్కి ప్రశాంతంగా ఉండనివ్వరండి. అసలు ఏంటంటే మనని ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరనమాట. కస్టమర్స్ ఎందుకు ఇలా ఉంటారో, కొంతమంది అయితే మరీ దారుణంగా ఉంటారనమాట. అసలు నిజంగా నాకైతే వరలక్ష్మి వ్రతం రోజైతే అసలు ప్రశాంతత కరువయ్యేటట్టుగా చేశారనమాట. మన సైడ్ తప్పు ఉంటే అది వేరే విషయం. వాళ్ళ సైడ్ మిస్టేక్స్ పెట్టుకొని కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా, మనము మనుషులమే కదా, మనకు పనులు ఉంటాయి ఇంట్లో, మనం పూజలు అంటూ చేసుకుంటాం, ప్రతిదీ ఏదో ఒక పని అనేది ఉంటుంది. నేను అసలు వరలక్ష్మి వ్రతం రేపు అనే వరకు నైట్ వరకు కూడా షాప్లోనే ఉన్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు కోసం చీర తెచ్చుకుంటే అది ఆ రోజు నైట్ స్టిచ్ చేసుకున్నాను. నేను నైట్ స్టిచ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అలా మన బ్లౌజ్ మనకు కుట్టుకోవడానికి టైం లేకుండా కస్టమర్స్కి టైంకి కుట్టిస్తే వాళ్ళు టైంకి తీసుకెళ్లకుండా అదే రోజు వచ్చి కావాలి మీరు ఎక్కడున్నా ఇప్పుడు వచ్చి ఇవ్వాలని కూర్చుంటే ఏం చేస్తామండి బాబు. నాకైతే పండగ రోజు ఎందుకు వీళ్ళని కోప్పడడం, మనం ఎందుకు కోపం తెచ్చుకోవడం అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ నిజంగా మామూలు రోజులు వచ్చి ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ రాకపోయినా పర్వాలేదన్నట్టుగా మాట్లాడేదాన్ని. కానీ పండగ మనకు ప్రశాంతత ఉండదు. మళ్ళీ ఎందుకులే వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకుంటున్నాం కదా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడి అని ఒక మనిషిని అయితే వదిలేయాల్సి వచ్చిందనమాట. ఒక్కరేంటి ఇద్దరు అలా చేశారు నాకు. ఇంకా ఫోన్ చేసి నేను ఆల్రెడీ వాడు స్టిచ్చింగ్కి ఇచ్చారు, నాకు చెప్పారు వరలక్ష్మి వ్రతంకి కావాలని చెప్పేసి. నేను స్టిచ్ చేశాను. అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా స్టిచ్ చేసి ఆ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళకపోతే కవర్లలో పెట్టేశాను అనమాట. షాప్కు వాళ్ళు వస్తే ఇచ్చేద్దాం, నేను లేకపోయినా మా వాళ్ళు ఇస్తారని. అందులో ఒక ఆవిడది నేను మర్చిపోయాను, స్టిచ్చింగ్ చేశాను కానీ కవర్లో ఒకే దగ్గర పెట్టడం మర్చిపోయాను అనమాట. బ్లౌజ్ ఒక దగ్గర, చీర ఒక దగ్గర ఉండిపోయింది. అంటే నా మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ హెమ్మింగ్కి ఇచ్చాను, హెమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను రెండు ఒక్క దగ్గర పెట్టడం మర్చిపోయాను. ఇక వరలక్ష్మి వ్రతం రోజు 6 నుంచి స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఒక్క బ్లౌజ్ ఇచ్చింది, స్టిచ్ చేశాను. ఇంకా నాకు బ్లౌజ్ కావాలి అని ఫోన్ చేసింది. నేను ఇప్పుడు షాప్కి వెళ్ళానండి, నాకు పని ఉంది ఇంట్లో. నేను నిన్న కూడా నైట్ వరకు షాప్లోనే ఉన్నాను, నాకు వర్క్ ఉంది ఇంట్లో, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, నేను రాని ఈరోజు అని చెప్పాను. ఒక్కసారి వచ్చి ఇచ్చిపో, ఒకసారి వచ్చి ఇచ్చిపో అంటే ఎలా వస్తాను, నాకు మార్నింగే పని ఉంటుంది. ఇంకా పండగ రోజు అంటే పని ఉండదా, ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, పని ఉంది, నేను రాలేను. 9 తర్వాత నా పని అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి వచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాను. మీకు ఫోన్ చేస్తాను, నేను షాప్ దగ్గర వచ్చి తీసి పెట్టి వస్తాను, మా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇవ్వలేరు, నేను ఇస్తాను మీకు, టేబుల్ పైన పెట్టి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాను. సరే అన్నారు. ఊరుకోవాలి కదా, 10 నిమిషాలకు ఒకసారి వచ్చిరా షాప్కి తీసిపెట్టిరా, వచ్చిరా తీసిపెట్టిరా. 9 వరకు నన్ను అసలు పని చేసుకొని ఇవ్వలేదన్నమాట. 9కి మళ్ళీ ఫోన్ చేశారు పొద్దున. 9కి ఫోన్ చేస్తే నేను చెప్పాను ఒక 15 నిమిషాలు ఆగి రండి, నేను వస్తున్నాను, వచ్చి ఇస్తానని చెప్పాను. అప్పటికి కూడా వాళ్ళు సరే అని పెట్టేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. నేను అప్పుడు బాత్రూంలో ఉన్నాను, అప్పుడు స్నానం చేస్తున్నాను. ఇంకా ఇల్లంతా క్లీన్, అంతా బయట క్లీన్ చేసుకొని అంత పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అప్పుడు కూడా వదలట్లేదండి. వస్తున్నాను ఆగండి అంటే కూడా నేను వస్తాను ఇప్పుడు, నాకు కావాలి ఇప్పుడు అని అదే అరవడం తప్ప. నేను చెప్పాను మీరు ముందు తీసుకెళ్ళొచ్చు కదా, నేను కుట్టి పెట్టాను, మీరు ముందు రాకుండా పండగ రోజు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే, నేను పండగ రోజు కట్టుకోవాలనే నేను కుట్టించాను, ఇవ్వకపోతే ఎలా అంది. నేను ఇవ్వనని చెప్పట్లేదు కదా, ఇస్తాను, మీరు ముందు రావాల్సింది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు అని కూడా చెప్పాను. వినలేదు ఇంకా. సరే నేను వస్తాను ఆగండి, ఒక 15 మినిట్స్ ఆగండి వస్తున్నానని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే నేను వెళ్ళేదాకా కూడా ఆగలేదు, షాప్ దగ్గరకు వచ్చేసి నా బ్లౌజ్ ఉంది నేను తీసుకుంటానని చెప్పేసి బట్టలన్నీ, అసలు నేను వీడియో తీసి పెట్టాల్సింది మీకు, కానీ పండగ రోజు ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి వీడియో చేయడం అని చెప్పేసి వదిలేశారనమాట. మనకు ప్రశాంతత ఉండదు, ఇంకా అది వీడియో రూపంలో తీసి చూసినప్పుడల్లా పండగ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి మళ్ళీ అదొక ఫీలింగ్ అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. షాప్లో ఉన్న కవర్లన్నీ గుమ్మరిచ్చేసిందండి కింద, బట్టలన్నీ గుంజేసి అన్నీ కింద పడేసి ఆమె బ్లౌజు చీర 2 వెతుక్కొని వేరే వాళ్ళ బట్టలు అక్కడ పడేసి తన కవర్లో పెట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇలా ఉంటారనమాట, బట్టలన్నీ గుంజి వెతికి ఆమె బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోయింది. సరే తీసుకుంటే తీసుకుంది, కవర్లన్నీ తీసింది, చూసింది, తీసుకుంది. ఇంకా ఆమె తీసుకొని వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఉంటాడు కదా, వాడు అన్నీ సర్దేశాడు ఎక్కడికక్కడ.
కానీ చెప్పాలి కదా, నేను తీసుకెళ్ళాను, మీ పని మీరు చూసుకోండి, నేను వెతికి తీసుకెళ్ళానంటే నేను సరే పోనీలైనా ఊరుకుంటాను. నాకు అసలు ఒక ఫోన్ కూడా చేయలేదు మళ్ళీ నేను తీసుకెళ్ళిపోయానని చెప్పేసి. నేను ఇంకా హడావిడిగా షాప్ దగ్గరికి వెళ్తే ఆమె ఇప్పుడే వచ్చి తీసుకుపోయింది అక్క, బ్లౌజ్ అన్నీ గుంజేసి చూసి ఆమె బ్లౌజు ఆమె చీర తీసుకెళ్ళింది అని చెప్పిండు. మరి ఫోన్ చేయొచ్చు కదరా నువ్వు అన్నట్టు నేను మర్చిపోయాను వాడు. ఇంకా ఆమె ఇప్పుడే వెళ్ళిందని చెప్పాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తది. ఇంకా చాలాసేపటికి ఫోన్ ఎత్తి ఇంకా నేను తీసుకుపోయాను, తీసుకొచ్చుకున్నాను నా బ్లౌజ్ నేనంటే మీరు చెప్పొచ్చు కదా రెండింటి దగ్గరనే ఉండేదని. అంటే మీరు రారనుకున్నా అంటే నేను చెప్తూనే ఉన్నాను కదా 15 నిమిషాల్లో వస్తానని, ఎందుకు అలా చేస్తారని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. చాలా కోపం వచ్చింది ఆ రోజు. కనుక మేము స్టిచ్చింగ్ చేయకుండా ఉండుంటే బ్లౌజు పెద్ద గొడవే చేసేది ఆమె. కానీ మా సైడ్ తప్పు లేదు కాబట్టి అన్నిసార్లు ఫోన్ చేసి విసిగించింది. ఎంత పని ఉంటుందండి పండగ పూట, అస్సలు వినటమే లేదనమాట. ఇంకా నేను చెప్తే నేను వెళ్ళి మళ్ళీ చూసి ఇస్తాను అనేది కూడా అసలు ఆగకుండా షాప్లో అన్నీ సర్దేసి తీసుకెళ్ళిపోయిందనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నామని చెప్పేసి అలాంటి టైంలో. కానీ తప్పదు ఇంకా. కొంతమంది ఇలా ఎప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటే చాలా చిరాకు కోపం వస్తుందన్నమాట. పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. కొంచెం ముందు తెచ్చుకొని పట్టివచ్చు కదా, రేపనగా ఎల్లుండనగా గంటలో కావాలి, 2 రోజులలో కావాలి, లేదంటే రేపు ఫంక్షన్ ఉంటే ఇప్పుడు కావాలి, సాయంత్రం ఫంక్షన్ ఉంటే మార్నింగ్ కావాలి, అలా ఒక గంట టైం 2 గంటలు ఇచ్చి ఒక్కటే కదా కుట్టండి చెయ్యండి అని చెప్పేసి వస్తూ ఉంటారు. తీసుకుంటే మాత్రం ఇలా విసిగిస్తారనమాట. వాళ్ళ టైంకు మనం కుట్టి పెట్టిన టైంకి రాక విసిగిస్తారు. ఇలా ఉంటారు. కస్టమర్స్ అయితే చాలా రకరకాలుగా ఉంటారనమాట. ఇదేంటంటే షాపులు పెట్టుకొని కుట్టే వాళ్ళకి తెలుస్తుందనమాట. మామూలుగా బొటెక్స్లో వాళ్ళకైతే తెలియదండి. ఎందుకంటే అక్కడికి కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వెళ్తారు, దాని గురించి టచ్ ఉంటుంది, తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు మామూలుగా మాట్లాడి ఇస్తారు, తెచ్చుకుంటారు. కానీ టైలర్ షాపులలో మాత్రం అలా ఉండదు. అన్ని రకాల వాళ్ళు వస్తారు, అన్ని రకాలుగా హింసిస్తారనమాట. డబ్బు పరంగాను ఇవ్వకుండా, ఇలా కుట్టిన తర్వాత తీసుకెళ్లకుండా మన పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ చాలా రకాల మంది అయితే వస్తూ ఉంటారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఈ మగ్గం వర్క్ బ్లౌజులు కుడుతూ ఉంటేనే ఒక ఆవిడ వచ్చింది. ఎవరో చెప్పారంట మగ్గం వర్క్ బ్లౌజులు బాగా కుడుతుందని చెప్పేసి. అంటే ఎప్పుడు రారు వాళ్ళు, 150 రూపాయల కుట్టే దగ్గర కుట్టించుకుంటారంట ఊర్లో. తీసుకొచ్చింది, మగ్గం వర్క్ బ్లౌజులు ఉన్నాయి కుట్టిస్తావా అక్క 7కి కావాలని. సర్లే ఇంకెప్పుడు రాదు కదా కస్టమర్, తీసుకుందామని చెప్పేసి ఓకే చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంత రేట్ అని అడిగింది. తను చూస్తే సన్నగా ఉంది, బ్లౌజ్ చూస్తే చాలా పెద్దది తీసుకొచ్చింది. నెక్కులు చిన్నగా చేయాలి, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్కి మొత్తం పూసలు ఉన్నాయి, చేతి మీద స్టిచ్ వేసి ఇవ్వాలన్నమాట తనకు తగ్గట్టుగా. ఇంకా పనంతా చూసుకొని నేను 350 చెప్పాను. 350 ఎక్కువైందంట. 350 చాలా ఎక్కువ చెప్తున్నాను, 200కే కుట్టు అంది ఫస్ట్. అమ్మ నేను నార్మల్ బ్లౌజే 200 కుడతాను, దీన్ని 200కి ఎలా కుడతానో నాకు కాదు, నేను 350 తీసుకుంటానని చెప్పాను. లేదు మా ఊర్లో నేను అందుకే ఇక్కడ కుట్టించాను, మా ఊర్లో 150 రూపాయలే తీసుకుంటాను, వర్క్ బ్లౌజులకి 200 తీసుకున్నాను. సరే అక్కడికి వెళ్ళే కుట్టించుకోండి అని చెప్పాను. ఇప్పుడు టైం లేదు అందుకే వచ్చానంటే, సరే మీ ఇష్టం, నేనైతే ఇంత కుడతాను, సరే మీరు అడుగుతున్నారు కదా ఒక 50 రూపీస్ అలా తక్కువ తీసుకుందామని చెప్దామని నోటి వరకు వచ్చింది. కానీ నేను చెప్పలేదండి, ఎందుకంటే చాలా రిస్క్ ఉందన్నమాట ఆ బ్లౌజులో. వాళ్ళు ఏంటంటే వేయించలేదు, వాళ్ళ సైజు ప్రకారం వేయిస్తే ఒక రకంగా ఉంటుంది. మామూలుగా రెడీమేడ్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అవి తీసుకొచ్చిర్రు. అవి వచ్చేసి హ్యాండ్స్ అనేది చాలా లూజ్ ఉన్నాయన్నమాట. ఎన్ని కుట్లు మనం వేసే 3 కుట్లు కూడా చేతిపైన వేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా పని ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 350కి తక్కువ అయితే తీసుకుని చెప్పాను. రేట్ బాగా ఎక్కువైందని చెప్పేసి బ్లౌజులు అయితే తీసుకొని వెళ్ళిపోయింది. పోయినా పర్వాలేదని వదిలేశానండి నేను. కొన్నిసార్లు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనిపిస్తుంది అనమాట. మనం అంత రిస్క్ తీసుకొని కుట్టిస్తే వాళ్ళు గుర్తించకపోగా ఇంకా పైకించి ఎక్కువగా మళ్ళీ ప్రచారం ఏంటంటే ఆమె ఎక్కువగా తీసుకుంటుంది, బ్లౌజులకు చాలా ఎక్కువ అడుగుతుందని చెప్పేసి చెప్తుందంట బయటకు వెళ్ళి. కానీ అక్కడ నేను పడే శ్రమ కనిపించదా? ఇంకొకటి, వేరే వాళ్ళు కుట్టేదానికి నేను కుట్టేదానికి తేడా ఉంటుంది. మా ఏరియాలో వేరే వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజులు కానీ కంప్యూటర్ బ్లౌజులు కానీ కుడితే నెక్కు కానీ నడుము విభాగానికి కానీ అసలు పైపింగ్ వెయ్యరు.
నడుముకు వచ్చేసి క్లాత్ వేసేస్తారు, నెక్కు వచ్చేసి లోడింగ్ తిప్పేస్తారు. నేను అలా కాదు, ఖచ్చితంగా పైపింగ్ వేసి నీట్ ఫినిషింగ్ ఇస్తానన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్కి, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకొని ఖచ్చితంగా ఒక సైడ్ మనకు డిజైన్ వస్తుంది, ఒక సైడ్ ప్లెయిన్ వస్తుంది కదా, దానికి వచ్చేసి పైపింగ్ వేస్తాను. వీపు భాగానికి వచ్చేసి కూడా పైపింగ్ వేస్తాను. వాళ్ళు ఎప్పుడైనా తీసి చూసుకున్న బ్లౌజ్ అనేది నీట్గా ఉండాలి, మనం కుట్టించినట్టు తెలియాలి వాళ్ళకి, పలానా వాళ్ళ దగ్గర కుట్టించాము నీట్గా ఉందని చెప్పేసి అలా స్టిచ్ చేసి ఇస్తానన్నమాట. వేరే వాళ్ళ స్టిచ్చింగ్కి నా స్టిచ్చింగ్కి తేడా ఉంటుంది ఖచ్చితంగా. నేను నిదానంగా అయినా సరే నీట్గా పర్ఫెక్ట్గా చేస్తాను. రీసెంట్గా ఒక టైలర్ ఎవరో కుట్టిన బ్లౌజ్ నా దగ్గరకు వచ్చింది, వర్క్ బ్లౌజే. చంక కింద మొత్తం ఎగుడు దిగుడుగా ఉంది, సైడ్ వైపున ఎక్స్ట్రా అయిపోతే క్రాస్ బెల్ట్ మడిచేసి కుట్టేశారనమాట లోపలికి. అలా ఉన్నాయన్నమాట బ్లౌజెస్. అలా ఉన్న బ్లౌజెస్ అయితే అలా కుట్టించినా కూడా తక్కువ తీసుకున్నా ఓకే, కానీ నీట్ ఫినిషింగ్ ఇచ్చి కరెక్ట్ రేట్ అడిగితే మాత్రం ఎక్కువైపోతుంది అనమాట జనాలకి. ఇలా ఉంటారండి నిజంగా. పండగ రోజు విసిగించినాడా మళ్ళీ వస్తే మాత్రం నేను అసలు తీసుకోను. అంతా నాకు విసిగిచ్చిందనమాట. ఇంకా కోపం చాలా వచ్చింది, కానీ ఏం చేయలేం. పండగ పూట ఆవిడతో ఏం గొడవ పడతాం, మనకు ప్రశాంతత ఉండదని చెప్పేసి వదిలేసాను. ఇంకా ఇలా మననైతే ప్రశాంతంగా ఉండనివ్వరు. వాళ్ళు టైంకు రాక కూడా మననే ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నామా అన్నంతగా విసుగొచ్చేస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు మంచిగా కరెక్ట్గా సైజ్ ఇచ్చి వేయించుకున్నారు. కరెక్ట్గా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే వేశారు కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోయింది నాకు. ఎక్కడ చేతి పని అంటే చేతితో కుట్టాల్సిన పని పడలేదు. ఇలా ఉంటే 250 కూడా తీసుకోవచ్చండి మనం టైంని బట్టి. కానీ వాళ్ళ బ్లౌజ్ చాలా హెవీగా ఉండడం వల్ల తీసుకోలేదు. పైగా ఎక్కువ తీసుకుంటుందని ప్రచారం చేస్తున్నారంట. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. ఒక మార్కెట్లో ఉన్నామంటే రకరకాల మనుషులు అనే మాటలు పడాల్సి వస్తుంది, తప్పదు. చూడండి, మొత్తానికి నా బ్లౌజ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.